గత 30 సంవత్సరాల ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో అసువుల వాసన మాదిగ అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరువలేవని ఎంఎస్పీ మండల శాఖ అధ్యక్షుడు దేవులపల్లి బాలరాజు అన్నారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో బాబు జగజీవన్ రామ్ చౌరస్తా వద్ద ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మాదిగ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించి వారిని స్మరించుకుంటూ 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మాదిగ రిజర్వేషన్ హక్కుల సాధనలో వారి త్యాగాలు గొప్పవని, అమరవీరులను స్మరించుకుంటూ మాదిగ కులస్తులు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని, అమరవీరుల ఆశయాలు కొనసాగిస్తూ వర్గీకరణ అయ్యేంత వరకు పోరాడుతామని తెలిపారు. మాదిగ మా వీరులారా, ఆది జాంబవుని వారసులారా, మాదిగ మా వీరులారా, ఆది జాంబవుని వారసులారా, అలు పెరగని ధీరులారా, అసువులు బాసిన అమరులారా, అలు పెరగని ధీరులారా, అసువులు బాసిన అమరులారా, తూర్పున ఒడిసేటి పొద్దుల్లో వెలుగులు కొడుకులో, మా జాతికై పోరాటం చేసే మా బిడ్డలో, మాదిగ మా వీరులారా, ఆది జాంబవుని వారసులారా, అలు పెరగని వీరులారా, అసువులు బాసిన అమరులారా. మండలంలో మాదిగ అమరవీరుల సంస్కరణ సభను జరపడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా మాదిగ మహావీరుల సభలు ఈ నెలంతా చేసుకోవచ్చు. ప్రతి గ్రామ పల్లెపల్లెని కూడా ఈ యొక్క మన అమరవీరులు మన కోసం వర్గీకరణ పోరాటంలో ప్రాణత్యాగాలు చేసినటువంటి మహనీయులను తలుచుకుంటూ మనందరము ఖచ్చితంగా ఊరూరుకు ప్రచారం చేసుకుంటూ, ఎందుకంటే ఇలా వాళ్ళు చేసిన త్యాగ ఫలితంగానే మనకు ఈరోజు వర్గీకరణ అనేది అమలు జరిగింది. అలాంటి మహనీయుల కోసం మనం ఎల్లవేళ ప్రతి సంవత్సరం ఇదే మార్చి 1 నాడు ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం జరుపుకోవాల్సింది. ఎందుకంటే వాళ్ళు 30 మంది అమరవీరులైనటువంటి మహనీయులకు వాళ్ళ తల్లిదండ్రుల కుటుంబాలు రోడ్డున పడేసి వాళ్ళ జీవితాలు కూడా వాళ్ళ ఇంటి ఉపవాసం ఉండి కూడా తిండికి లేకుండా తిరిగి ఉద్యమంలో పోరాటం చేసినటువంటి మహనీయులు. అందులో కూడా మన నంగునూరు మండలం నుంచి కూడా బుర్రకనకన్న కూడా చనిపోవడం జరిగింది. ఎక్కడ మన మండలంలో ఇంకా ఎవరెవరు ఉన్నారో వారి యొక్క పూర్తి డాటాను తీసుకొని కూడా ఆ యొక్క మహనీయులకు ప్రతి సంవత్సరం గొప్ప నివాళులు అర్పించాలని కోరుకుంటున్నాం. మరి నంగునూరు మండల కేంద్రంలో ఘనంగా మాదిగ అమరవీరులకు నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా గత 30 సంవత్సరాల ఉద్యమ కాలంలో మరి 17 మంది అమరులయ్యారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో 9 మంది అమరులయ్యారు ఉద్యమంలో భాగంగా. మరి మాదిగ హక్కుల పోరాటంలో అసులు పాసిన అమరులకు మేము ప్రగాఢ ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వాళ్ళ పవిత్ర ఆత్మకు శాంతిని చేకూర్చాలని, మరి వర్గీకరణ పోరాటాన్ని ముందుకు తీసుకుపోయి మన హక్కుల సాధనలో భాగంగా మరి హక్కులు సాధించే పోరాటంలో వారి ఆశయాన్ని కొనసాగిస్తూ మరి మా హక్కులు వచ్చే వరకు కూడా వారి ఆశయాన్ని కొనసాగిస్తూ మరి ముందుకు పోతామని తెలియజేస్తూ, మరి అదేవిధంగా వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. గత ఆగస్టు 1 తారీఖున గౌరవ మందకృష్ణ గారు సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన అనంతరమే ఈ విజయాన్ని మాదిగ అమరవీరులకు అంకితం ఇస్తున్నామని తెలియజేశారు. వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మా హక్కుల సాధనలో భాగంగా హక్కులను సాధించే వరకు విశ్రమించమని, వారి ఆశయాన్ని కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై మాదిగ, జై మాదిగ, మాదిగ నాయకత్వం.